అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. నిజంగా రేవంత్ రెడ్డి సార్కు రేవంత్ రెడ్డి సర్కార్కు అందాల పోటీల మీద ఉన్న ధ్యాస తెలంగాణ రాష్ట్ర పాలన మీద ఉంటే ఈ 15 నెలల పొద్దుల రేవంత్ రెడ్డి సార్కి ఇంతగానం వ్యతిరేకత రాకపోతుండదేమో. ఒకవైపు పైసలు లేవు రూపాయి లేదు, నన్ను ఘోషణ రూపాయి వెళ్ళదు అని అనుకుంటేనే ఇలా 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ మహానగరంలో అందాల పోటీలు పెట్టిండ్రు. ఇక అందాల పోటీలు పెడితే వచ్చేదేమన్నా ఉన్నదా అని అంటే పెట్టుబడులు వస్తాయి, లిప్స్టిక్ల కంపెనీలు వస్తాయి, ఆ కంపెనీలు వస్తాయి, మేకప్ ప్రోడక్ట్లు వస్తాయి అన్నట్లు పెట్టుబడులు వస్తాయి అని చెప్తాను. ఇక ఎటువంటి పెట్టుబడులు వస్తాయి ఏం కథ మనకు తెలియదు, మొత్తమే తెలియదు ఎటువంటి పెట్టుబడులు వస్తాయి. ఈ అందాల పోటీలు మన రాష్ట్రంలో, అది ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న వేళ ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్త వాతావరణం మధ్యలో వీళ్ళ అందాల పోటీలు నిర్వహిస్తే మరి ఏమొచ్చింది ఏం కథ మనకైతే తెలియదు. కానీ మొత్తం మీద అందాల పోటీలు నిర్వహిస్తా, ఇక నా అంతటి గనుడే లేడు, నేను అందాల పోటీలు నిర్వహించి నేను చరిత్రలో నిలబడేటట్టు చేసుకుంటా నన్ను నేను అనుకున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే ఉత్తప్పుడు అందాల పోటీలు నిర్వహిస్తే పేరు ఉండదు, పేరుకు రాదనుకొని ఈ యుద్ధం నడుస్తున్న వేళ ఉద్రిక్త వాతావరణం మధ్యలో కూడా అందాల పోటీ నిర్వహించి నేను పేరు సంపాదించుకోవాలి అనుకున్నాడు మన రేవంత్ రెడ్డి సార్. ఇలా అంతకు మించి పేరు సంపాదించుకున్నాడు. దేశం మొత్తం మెచ్చుకుంటా ఉన్నది తెలంగాణ రాష్ట్రాన్ని. అందాల పోటీల నిమిత్తం చాలా మెచ్చుకుంటా ఉంది. నిజంగా ఏ రాష్ట్రం కూడా సాహసం చేయలేదు. ఈ పాకిస్తాన్ ఇండియా ఉద్రిక్త వాతావరణాల మధ్యలో ఇంత డేర్ అండ్ డాష్గా మీరు అందాల పోటీలు నిర్వహిస్తా ఉన్నారు, శబాష్ అని చెప్పేసి ముచ్చట్లు చెప్తా ఉన్నారట. చాలా మంది పొగడ్తల వర్షంతో నిండా ఎత్తెత్తన్నారట, మొత్తం ఆకాశానికి లావడతా ఉన్నారట మన రేవంత్ రెడ్డి సార్ను. ఈ అందాల పోటీలు పెడితే మన రాష్ట్రానికి వచ్చేది ఏందయ్యా అంటే 5% కూడా లాభాలు రావట. 500 కోట్ల రూపాయలు అందాల పోటీల పోటీలు నిర్వహిస్తున్న సంస్థలకే పోతాయట. కానీ మన రాష్ట్రానికి ₹1 వచ్చిన ఆమ్దాని లేదు. 5% అంటే ఏమొస్తుందో 95%. ఇలా ₹10 ఉంటే ₹9.5 వాళ్ళకే పోతాయి, ₹5 మనకు వస్తాయి. ₹10 మన దగ్గర ఉంటే ₹9.5 వాళ్ళకే పోతాయి, మళ్ళీ ఖర్చు చేరే ₹5. ఇలా అట్లున్నది. మొత్తం మీద అందాల పోటీ సంస్థలకి ₹500 కోట్లు పోతున్నాయి అని సంకలు గుద్దుకుంటా ఉన్నారు. అందాల పోటీలు నిర్వహించే సంస్థలు అగ్రిమెంట్లు చూడకుండా, ఆ కాగితాల మీద విధి విధానాలు చూడకుండా సంతకాలు పెట్టి బూమరాంగ్ అయ్యి వీళ్ళు తెలంగాణ ప్రజాధనం వృధా చేస్తూ ఉన్నారు. వీళ్ళ మంచి ఛాన్స్ దొరికింది వాళ్ళకు. ఏం ఛాన్సు? అందాల పోటీలు నిర్వహించేది రద్దు చేస్తున్నాము, ఇలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయనంటే తారాస్థాయికి పోయేది రేవంత్ రెడ్డి విలువ ఖ్యాతి. ఇలా విలువ ఖ్యాతి ఓవుడు కాదు కదా, మళ్ళీ అందాల పోటీలు మర్రిపోతే అందాల భామల ముందు నా ఇజ్జత్ ఏడబోతుంది అనుకున్నాడా ఏం కథ నాకు తెలియదు. కానీ మొత్తం మీద అందాల పోటీలు క్యాన్సల్ చేసుకోలేరు, వాళ్ళైతే అందాల పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. నిన్న నాగార్జున సాగర్ పోయిన కాడ 1 గంట తరబడి ట్రాఫిక్ నిలిపివేసిండ్రట. విఐపి వస్తురని చెప్పేసి, విఐపీల కోసం అని చెప్పేసి అంతసేపు ట్రాఫిక్ నిలిపేసిండ్రట. ఇగో ఇది ఇయ్యాల చార్మినార్ సందర్శనార్థం పోతా ఉన్నారు అందాల భామలు. చార్మినార్ సందర్శనార్థం పోతే ఇగో ఈ రెడ్ మార్క్ ఉన్నాయి కదా, ఈ రెడ్ మార్క్ ఉన్నాయి అన్ని ఇవి క్లోజ్ చేసేసిర్రు అన్నట్టు. ఇటు పోనానికి లేదు, ఇక రూటు ఇక్కడిక్కడ ఇట్లా మరలించిర్రు అన్నట్టు. మొత్తం మీద ఈ దాదాపు ఒక 5-6 జాగలల్లా ఇవి మూసేసిర్రు. ఇక అందాల పోటీల నిమిత్తము ఇవి మూసేసిర్రు. ఎక్కడెక్కడ మూసేసిర్రు ఏం కథ అనేది మనం చూద్దాం ఒకసారి. మదీనా, చార్మినార్, షాల్బండ, ఓల్గా జంక్షన్, కిల్వత్ రోడ్లను పూర్తిగా క్లోజ్ చేసిరట. జర అటాంకలు బయటోళ్ళు ఉంటే చూసుకోండి. ఆల్రెడీ 2 అయింది కదా, ఇప్పుడు 2 నుంచి 11 గంటల దాకా ఈ ఆంక్షలు విధిస్తారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. మీకు ఏం పని ఉన్నా, మీకు ఆమె ఏం అర్జెంట్ ఉన్నా, ఏం చేసినా ఇక అటు నుంచి పోనీయరు. ఆ రోడ్లు తెరవరు అందాల భామల కోసం. మరి వాళ్ళు ఏమైనా క్యాట్ వాక్ చేసుకుంటూ పోతుర్రా, రోడ్ల మీద నడుచుకుంటూ పోతుర్రా, వాళ్ళ వాహనాలలో వాళ్ళు పోతారు. ఇలా షాపులు కూడా క్లోజ్ చేయాల్సిన అవసరం ఏమి లేదు. చార్మినార్ అంటేనే షాపింగ్కి పెట్టింది పేరు. గాజులు కానీ మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన తీరొక్క వస్తువు అక్కడ దొరుకుతుంది. ఇలా షాపులను కూడా క్లోజ్ చేయించి నువ్వు చార్మినార్ను సందర్శించిస్తే ఉత్తి చార్మినార్ చూసేస్తేనే అయిపోతుందా? సరే కట్టడం చూస్తారా, అయిపోతారు. వాళ్ళు ఏమైనా కొనుగోలు చేసుకునేటి అవి ఇవి ఉండే, అబ్బా అందాల భామలు వస్తున్నారు, అందాల పోటీలలో పాల్గొనేటోళ్ళు ఇలా చార్మినార్ దగ్గరకు వస్తారని చెప్పేసి అక్కడున్న చిన్న చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మస్తు ఖుషి అయ్యిండ్రు, దిల్ఖుష్ అయ్యిండ్రు. ఈ తాప మాకు మస్తు బిజినెస్ అవుతుంది, ఇక మార్కెట్లు లేక మొత్తం మార్కెట్ అంతా డౌన్ అయింది, ఆగమైంది పరిస్థితిని వాళ్ళు చాలా దిల్ఖుష్ అయ్యిరట.
ఇలా ఈ రోడ్లన్నింటినీ మూసేసి ఈ ట్రాఫిక్ అంతా ఇగో చెప్పినా కదా ఆ పేర్లల్లో ఇగో ఇక్కడ చార్మినార్ ఉంది, ఇవన్నీ రూట్లు మార్చినాయి అన్నట్టు. మీకు ఎల్లో కలర్లో కనబడుతున్నాయి అన్నీ ఇగో నాట్ అలౌడ్ రూట్స్ రెడ్ కలర్, డైవర్షన్ పాయింట్స్ అని చెప్పేసి ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ ఏ పాయింట్ల దగ్గర డైవర్షన్ చేసిండ్రు అనేది ఇక్కడ ఎల్లో కలర్ గీతలలో ఇచ్చిర్రు మనకు. ఇట రెడ్ కలర్ కనబడుతున్నాయి అన్నీ నాట్ అలౌడ్, ఇటు పోతే ఇక్కడ డైవర్షన్ చేసిర్రు అనేటి ఇక్కడ ఎల్లో కలర్ డైవర్షన్ పాయింట్స్ అని చెప్పేసి మొత్తం మీద 5 నుంచి 6 జాగాలల్లో ట్రాఫిక్ నాట్ అలౌడ్. మొత్తం మీద అటు సీమ దూరేంత సందు కూడా ఉండదు, ఇక పోనీయర్ అన్నట్టు అటు అయిపోయింది. అవసారు రాష్ట్రంలో గింత ఆగమైన పరిస్థితులు ఉన్నాయి. రైతన్నలు వడ్ల కుప్పల మీదనే నేల రాలుతా ఉన్నారు. రైతన్నలు వడ్లు కొనుర్రి మహాప్రభు అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి బైఠాయించి ధర్నాలు చేస్తా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి మీద వాళ్ళ సొంత పార్టీ నాయకులే గుస్సా మీద ఉన్నారట. ఎందుకు గుస్సా మీద ఉన్నారంటే ముందుగా ఏం చెప్పిందట సార్ వారంటే, నేను రాను అందాల పోటీలకు, రాలేకపోవచ్చు, అసలు రాను అందాల పోటీలకు అన్నాడట. ఇక మన సార్ వారు ఏడు ఊకునే రకం కాదు, గంత గొప్పగా అందాల పోటీలు నిర్వహిస్తున్నప్పుడు సార్ వారు పోకపోతే నాదాని గారు ఆయనతో పోయాడ కూర్చున్నారట. అందాల పోటీల సమీక్షలలో కూర్చున్నారట, వీక్షించిండ్రట మంచిగా. రైట్, రాననే కదా మళ్ళీ వచ్చిండ్రు అని చెప్పేసి అక్కడ ఉన్న అధికారులు కానీ లేకపోతే వాళ్ళు ఉన్న ఇంకా మిగతా నాయకులు కానీ గుస్సా అవుతా ఉన్నారట, లోపలనే గులుక్కుంటా ఉన్నారట. ఈ కథ ఇక మరి ఈయన పోతే వాళ్ళకైంది ఏంది, వాళ్ళు ఈయనకు రాకపోతే వీళ్ళకి అయింది ఏంది నాకైతే ఏం తెలియదు, కానీ మొత్తం మీద వాళ్ళ దాంట్లో వాళ్ళే గట్ల కోపం అవుతా ఉన్నారట. నిన్న ఇబ్రహీంపట్నంలో నిన్న చూసినాము మనము. ఆ ఇబ్రహీంపట్నంలో కొన్ని మీకు వీడియోలు నేను చూపెడతా. అవి ఇబ్రహీంపట్నంలో కొద్దిసేపు ట్రాఫిక్ దాదాపు సామాన్యులు ఆంక్ష ఎంతమంది మొత్తుకున్నారనుకున్నారు రోడ్ల మీద, చాలా మంది మొత్తుకున్నారు రోడ్ల మీద. రైట్, ఇది నేను చూపెట్టిన రూట్ మ్యాప్ కదా, ఎక్కడెక్కడ నాటాలోడ్ అని చెప్పేసి ఆ 5 ప్లేసులు చదివిన కదా. అండ్ ఇది నిన్న ఇబ్రహీంపట్నంలో అందాల బామలు పోతుర్రని ట్రాఫిక్ ఆంక్షలు పెట్టిర్రు రోడ్ల మీద. కనబడుతున్నాయా మీకు? ట్రాఫిక్ ఎక్కడ పడితే అక్కడ నిలిపేసిర్రు. నిన్నటి కథ ఇది. ఇది నిన్నటి వీడియో. విఐపి మూమెంట్ అని చెప్పేసి ట్రాఫిక్ ఆపేసిరట. ఇదేమో చార్మినార్ దగ్గర షాపులన్నీ క్లోజ్ చేసిర్రు చూడుండ్రి, కనీసం ఓపెన్ లేవు, అక్కడ ఎవరు పోవడానికి లేదు. షాపులన్నీ క్లోజ్ చేసి పక్కకు బారికేడ్లు ఏర్పాటు చేసిర్రు. అయిపోయింది ఇక మొత్తం మీద ఈ కథ. నిజంగా నన్ను అడిగితే నేను ఒక్కటే చెప్తానుల్లా, ఈ అందాల పోటీల మీద పెట్టిన శ్రద్ధ, ఈ అందాల పోటీలకు నిర్వహించిన సమీక్షలు, ఈ అందాల పోటీల కోసం తీసుకున్న బాధ్యత, ఈ అందాల పోటీల కోసం స్వయాన ముఖ్యమంత్రి సారే భుజాల మీద మోసినటువంటి బాధ్యత, ఇది పరిపాలనా విధానంలో చూపెడితే ఇలా మీరు మొన్న మేడే రోజు కానీ ఇటు పోతే బసవేశ్వర జయంతి రోజు కానీ మీరు 2 చేతులు లావట్టాల్సిన అవసరం లేకపోతుండే. ఈ శ్రద్ధ, ఈ అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ సార్ వారు మీకే, ఈ అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ మీరు భుజాల మీద వేసుకున్న బాధ్యత, రాష్ట్ర బరువు బాధ్యతలు మోసినట్లయితే ఇలా ఇంత వ్యతిరేకత జనాలలో రాకపోతుండే. మేడే సందర్భంగా, బసవేశ్వర జయంతి సందర్భంగా, 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేసే సందర్భంగా మీరు 2 చేతులు లావట్టి ఇక నాతో అయితలేదు, రాష్ట్రం పని అయిపోయింది, దివాలా తీసింది, అప్పులు ఉడతలేవు, నన్ను చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు లెక్క చూస్తా ఉన్నారు, మా ప్రతినిధులు పోతే బ్యాంకర్లు ఒక దొంగ లెక్క చూస్తా ఉన్నారు, ఎవరు నమ్మకుంటా అయింది పరిస్థితి, నన్ను కోసుక తింటారా ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి మీరు 2 చేతులు ఎత్తాల్సిన అవసరమే లేకుండే. ఈ అందాల పోటీలలో పెట్టిన దాంట్లో సారాన రాష్ట్ర పరిపాలన మీద పెడితే మిమ్మల్ని ఎలా ఎవ్వరు కూడా ఒక్క మాట కూడా అనకపోతుండే. రేవంత్ రెడ్డి ఎవ్వరు అనకపోతుండే.
ఇది కథ. ఇటు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టుడు అని వచ్చిందయ్యా అన్న ఏందయ్య అంటే లొట్టపీస్ ఏం లేదట. మళ్ళా 95% ఆ సంస్థలకే పోతాయటనుల్లా. ఈ పైసలన్నీ మళ్ళా ప్రజల మీద రుద్దుతా ఉన్నారు, ప్రజాధనం వృధా చేస్తా ఉన్నారు. పిల్లరుకో ఫ్లెక్సీ కట్టుకున్నారు, పిల్లరుకో అది కట్టుకున్నారు. మరి అందాల పోటీలు అని చెప్పేసి ఏ అందాల బామలత్తురని పెట్టాలి కానీ వాళ్ళ ఫోటోలు పెట్టుకున్నారట. ఇది ఎక్కడ కథనో ఇది ఎక్కడ విడ్డూరమో అర్థం కాలే. ఇంకా బడి పోరగాళ్ళని తీసుకురండి ఆదేశాలు జారీ చేస్తారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారు, ఎందుకో ఏం కథనో. ఇదొల్ల అంశం మొత్తం మీద ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉన్నాయి 21 తారీఖు దాకా. ఇక వాళ్ళు ఏడేడ పోతే ఏడేడ తిరిగితే గవ్వే ఆంక్షలు పెట్టుకుంటా ముంగడి పోతారు. ఈ కథ అయితే నడుస్తూ ఉన్నది. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తానే ఉండండి MR మీడియా తెలంగాణ.